కార్తీక మాసము అయిన తరువాత వచ్చే పాడ్యమ రోజున పోలి స్వర్గమునకు వెళ్ళుట అని అంటాము. ఇందులో ఒక కథ ఉన్నది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు అన్నింటా సంపన్నులై ఉన్నారు. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వాటితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది. ఆ గ్రామంలో పోతడు అని పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యాలు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కి తగిన సమయమందు వివాహం చేశారు. మొదటి 3 కోడళ్ళు తమ అత్తగారి వలె పొగరపోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నది. అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉన్నారు. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు. భర్త యందు ప్రేమ, గౌరవము, పెద్దల యందు భక్తి, ధర్మ, దైవ కార్యములందు ఆసక్తి కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టు స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంను ఏర్పడిన తన కుటుంబంలో మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండేవాడు. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా అతనిని బాధిస్తూ ఉండేది. చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరుకుండెను. అత్తగు మాలి మిగిలిన తోటికోడళ్లను, ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలేవారు. ఇంటి పనులన్నీ మారు మాట్లాడకుండా తల వంచి చేస్తూ ఉన్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుతుండేవారు. ఈ విధంగా తనను అత్త, తోటికోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తూ ఉన్న భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉన్నా, తిట్టిస్తూ ఉన్న పోలి శాంతి స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడవకుండా కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చినది. ఆ గ్రామంలోని వారందరూ కార్తీక మాసం స్నానమును చేయుటకై కృష్ణానదికి వెళ్తూ ఉన్నారు. నదిలో స్నానము చేసి తీరాన దీపాలు వెలిగించుటూ పూజలను చేస్తున్నారు. ఇలా గ్రామంలో నుండి నదీ స్నానముకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళారు. అలా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు తమను వారికి వలె పూజ మున్నగు వాణిని చేసి పుణ్యమును సంపాదించవలని తలచి నదీ స్నానమును మొదలగు వాణిని చేయుదురు. మరికొందరు తమను మిగిలిన వారి వలె చేయనచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము అన్నీ ఆచరించేవారు. ఇలా వీరందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానం మొదలైన వాడికి తయారగుదురు. పోలి అత్త మాలి అను ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్దే ఉంచి నదీ స్నానానికి వెళ్ళారు. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు. నదికి స్నానానికి వెళ్ళి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయనప్పుడు మాలి మున్నగు వారితో దృష్టి దైవంపై, దైవ కార్యంపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వాను చేయిస్తూ పోలి ఇంటి వద్ద పాలను తాగుతున్నదేమో, పెరుగు మొదలగు వెన్న వాటిని తినేస్తుందేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటుందేమో అని అనేక విధములుగా తలచుకొనుచు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపుతూ తమ బుద్ధిని, మనస్సుని పోలిని ఆడిపోసుకొనుటయందు నిలిపారు. వారి శరీరములు
అవయవములు నదీ స్నానమును, దీపారాధనను, దైవ దర్శనను చేస్తున్నవి. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును, స్నానం మొదలగు వానిలో శరీరములను, పోలిని నిందించుటలో మాటలను నిలిపారు. ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణానదీ తీరమున వాడు గడిపిరి. వరదోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి చేరిరి. ఇక ఇంటి వద్ద ఉన్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోటికోడళ్లకు సమాధానములు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్త తన తల్లి మాటలను, వదిన మాటలను నమ్మి తనను పట్టించుకొనడు. నదీ స్నానమును, దీపారాధన మున్నగు వానిని చేయవలని ఉన్న ఇంటి బాధ్యతకు బందీరాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదులని, ఎందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకుని అత్తకు తోటికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తానొక సాటి జీవిగానైనా తలచిన వారి మానవత్వమునకు ఏమి చేస్తున్నది? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతను, ఇంటి పనులను చేస్తూ ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇలా అనుకున్నది: దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్ళి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేస్తూ ఉన్నారు. వారి వలె నాకు పుణ్యాన్ని సంపాదించవలనని, భగవంతుణ్ణి పూజింపవలనని ఉండునని భావింపలేకపోయారు. నేనేమీ చేయలేకుండా ఉన్నాను. పవిత్ర నదీ స్నానము చేయలేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన చేయలేదు, మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీ చేయలేదు. ఏమి చేయుదును? నాకెట్టి గల్తి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా బాధపడినది. తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించినది. చిరిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రమును యొక్క అంచును చించి ఒత్తిగా చేసినది. దానొక పాత్రలో నుంచి కవ్వము కంటే నా కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి, స్వామి, పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథ రక్షక, దీనబంధు, దయచూపుము, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచుము అని ప్రార్థించినది. ఇలా దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమున ఉన్న దయా సముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహం కలిగి ద్వారపాలకుడైన సుశీలుడును వానిని చూసి, ఓయి, నీవామెను వెంటనే సగౌరముగా బంగారు విమానంలో ఎక్కించుకుని తీసుకురమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి, ఓ స్వాద్వి, మంచి నడివి గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కుము రమ్మని తొందర పెట్టెను. ఆమెను విమానం ఎక్కించుకొనిచుండెను. అప్పుడే వ్రతోద్యాపన చేసుకొని పోలి, అత్త మాలి, మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తాను వైకుంఠమునకు చేరవలని తలిచి విమానముతో ఎగరబో పోలి పాదములను పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన అత్తగారియగు మాలి పాదములు పట్టుకొనెను. ఆమె పాదములు రెండవ కోడలు, రెండవ కోడలి పాదములు మూడవ కోడలు పట్టుకున్నారు. ఈ విధంగా వైకుంఠానికి విమానంలో పోతున్న వారిని చూస్తున్న వారికి విచిత్ర దృశ్యము కల్పించారు. వైకుంఠ విమానమును నడిపించుచు సుశీలుడు వీరిని చూసెను. వారు పోలిని పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించారు.
మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధన, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్న మనసులో పోలిని దూషిస్తూ పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలిచారు. పోలిపై అసూయపడ్డారు. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠానికి రాదగిన వారు కారు. కుంభీ పాకములో మొదలగు నరకములోనే మీకు తగినవి. అక్కడకు పొండని సుశీలుడు పలుకుతూ చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికేశాను. అప్పుడు మాలి ఆమె ముగ్గురు కోడళ్ళు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళెను. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గమనింపదగినవి. భగవంతుని పూజయందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలెను. పూజలోని ఆడంబరములు కానీ, పూజ చేయువారి ఆడంబరములు కానీ భగవంతునికి ముఖమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషములు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుణ్ణి చేరుటకు పోలివలే ప్రయత్నించవలెను. మాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనము అలాగే ప్రయత్నించుట మంచిది. ఈ కథ విన్నవారికి విష్ణులోక ప్రాప్తి కలుగును అని ప్రసిద్ధి. ఓం నమో నారాయణాయ.